దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసును తొలుత సిట్ విచారించిందని తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 5 నిందితులను పట్టుకుందని ఎన్ఐఏ తరపు న్యాయవాది తెలిపారు. కోర్టులో 45 రోజుల పాటు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత బెంచ్ దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిందని చెప్పారు. ఈ రోజు ఇచ్చినటువంటి దిల్సుఖ్ నగర్ జంట కేసుల యొక్క తీర్పులో ముఖ్యంగా జంట పేలుళ్ల కేసుల్లో ఇవాళ హానరబుల్ డివిజన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ గారు, శ్రీసుధా గారు 45 రోజులు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుళ్ల కేసులో నియర్లీ 17 మెంబర్స్ డైడ్ ఆన్ ది స్పాట్, 1 అన్బౌండ్ చైన్ బాల్ ఆల్సో డైడ్. తర్వాత 131 మెంబర్స్ ఆర్ సీరియస్లీ ఇంజ్యూర్డ్. So there first initially the case was investigated by the SIT Special Investigation Team, registered the cases by Malakpet and Sarur Nagar. Subsequently, National Investigation Agency under section 6 and 8 has taken up the investigation to conduct because the terrorist activity is involved in this. So after this, 5 accused were arrested. The 5 accused is ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4000 పేజెస్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు. చర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితుల్లో ఒక అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ బక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6, ఈ A2 to 6కు చెందినటువంటి 5 కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్, ఈ 5 అక్యూజ్డ్ కూడా ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష, రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ని కన్ఫామ్ చేయమని సెక్షన్ 366 సిఆర్పిసి కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. ఎందుకంటే 2 జడ్జెస్ అనేటువంటి హైకోర్టు కన్ఫామ్ చేయాలి డెత్ సెంటెన్స్ కనుక అది ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఇక అపీల్స్ ఆల్రెడీ ఫైల్ అయినాయి కాబట్టి అపీల్స్తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. RT1 ఆఫ్ 2000 RT1కి సంబంధించింది 16 అండ్ ఆల్సో అపీల్ కూడా ఆల్ 5 అక్యూజ్డ్ ఫైల్డ్ క్వశ్చనింగ్ ద డెత్ సెంటెన్స్ గివెన్ టు దెమ్. So after conducting the detailed hearing in the appeal, his lordships judges Lakshman garu tarvata Srisudha garu oka సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఈ రోజు 5 కూడా ఏదైతే మరణ శిక్ష ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫామ్ చేస్తూ 5 కూడా ఈ యొక్క కేసెస్కి సంబంధించి ముఖ్యంగా 18 మంది మరణానికి కారణమయ్యి 130 మందికి ఇంజూర్ అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో వీళ్ళందరినీ టెర్రరిస్ట్ యాక్టివిటీగా ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి సంబంధించి డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి ఇవాళ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పూర్తి తీర్పు ఇచ్చారు. వాదనలు అంటే ముఖ్యంగా దీంట్లో రకరకాలైనటువంటి ఎవిడెన్స్ నియర్లీ 4000 పేజెస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత 459 మంది విట్నెసెస్ని సైట్ చేయడం జరిగింది. 157 మంది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశాము. తర్వాత 207 సంబంధించినటువంటి ఎంఓస్ని మేము మార్క్ చేయించడం జరిగింది. 450 సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా దీంట్లో మార్క్ చేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి ముఖ్యంగా దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రయల్. 2 years అంటే పర్టికులర్గా మన స్టేట్లో బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ అయ్యారు. తర్వాత వేరియస్ విట్నెసెస్ ఎవిడెన్స్ ఉంది ఇందులో. రకరకాలైనటువంటి వీళ్ళు సైకిల్స్ ఎక్కడ పర్చేజ్ చేశారు, తర్వాత జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ప్రెషర్ కుక్కర్స్ ఎక్కడ చేశారు, అబ్దుల్లాపూర్ మీట్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది టెస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆ రోజు జేసీ బ్రదర్స్ ముందు ఉన్నటువంటి ఏదైతే CCTV ఫుటేజెస్లో కూడా అక్యూజ్డ్ యొక్క ఆనవాళ్ళని వాళ్ళ కదలికని వాళ్ళని గుర్తింపు చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రాక్సీ సర్వర్స్ యూజ్ చేశారు, సెల్ ఫోన్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, మోర్ దాన్ 5000 పేజెస్ ఆల్మోస్ట్ అంతా ఎవిడెన్స్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏదైతే ఇవాళ హైకోర్టు ధర్మాసనం కూడా అగ్రీ అయ్యి దాన్ని కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేస్తారు.
ఉరిశిక్ష అమలు అనేటువంటిది ముఖ్యంగా ఇప్పుడు 2 స్టేజెస్ దాటిపోయాయి. ఆల్రెడీ ట్రయల్ కోర్టు ఇచ్చింది కూడా డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేశారు. అపీల్స్ డిస్మిస్ అయినాయి. ఇప్పుడు నిందితులు సుప్రీంకోర్టులో కనుక అపీల్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అపీల్ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే అపీల్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా, ఎందుకంటే మరణశిక్షకు సంబంధించింది. ఒకవేళ అపీల్ కనుక ఫైల్ చేయకపోయినట్లయితే జనరల్గా సచ్ లైఫ్కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అది అక్యూజ్డ్ కౌన్సిల్ చేస్తారు. ఐ కెనాట్ టెల్. ఒకవేళ అపీల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అపీల్స్ అయ్యేంత వరకు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ కావడం కష్టం, కొంత టైం పడుతుంది. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే వితిన్ 3 monthsలో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. సో ఎన్ఐఏ మాత్రం పూర్తిగా కింది కోర్టులో కూడా చాలా సమర్థంగా వినిపించాం. హైకోర్టులో కూడా మ్యాక్సిమం మాకు చేతనైనంత ప్రతి ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే చాలామంది బాధితులు, ముఖ్యంగా చాలా కుటుంబ సభ్యులు చనిపోతే తర్వాత చాలామంది సీరియస్గా ఇంజ్యూర్ అయిపోయి కాళ్ళు పోయి చేతులు పోయి రకరకాలైనటువంటి పార్ట్స్, అంటే జీవచ్చమ్మలాగా బతికేటువంటి వాళ్ళకి నిజంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది వల్ల మనకి జాతి సమగ్రతకి, ముఖ్యంగా జాతి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇతర కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు జనరల్గా ఆ కేసెస్ ట్రయల్స్ అయ్యేంత వరకు కూడా జనరల్గా సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు లేదు ఇది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే కూడా సుప్రీంకోర్టులో అపీల్ అయిన తర్వాత కూడా డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది.